నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో ఉన్నాం. ఈ ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 12కు 12 కాంగ్రెస్ పోటీ చేస్తుంది, 12కు 12 బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. ఇప్పుడు రసవత్తరంగా రాజకీయం అంతా కూడా 8వ వార్డులోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ నుండి ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఈ వార్డులో ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి అదే సామాజిక వర్గం, బీఆర్ఎస్ పార్టీ నుండి, అట్లాగే బీజేపీ పార్టీ నుండి, ఈ 3 పార్టీల నుండి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు నిలబడుతున్నారు. కాబట్టి ఇక్కడ గెలుపోవటం ఆలేరులో మొత్తం ఒకవైపు ఉంటే ఈ వార్డులో ఏం జరుగుతుంది అనేటువంటిది ఉత్కంఠ నెలకొన్నది. చూద్దాం మరి ఎన్నికల తర్వాత ఓటర్ దేవుళ్ళు ఎవరిని ఆశీర్వదిస్తారో. మనం వెళ్తున్న క్రమంలో 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పాము అనిత తన ప్రచార శైలిలో వెళ్తున్నారు. దానికి సంబంధించి ఆమెతో ఇప్పుడు చాలామంది మహిళలు ఉన్నారు, అట్లాగే ఓటర్లు ఉన్నారు. ఒక్కసారి ఆమె ప్రచార శైలిని అడిగి తెలుసుకుందాం. అక్క నమస్కారం. చెప్పండి, మీరు అంటే జనం టీవీకి పరిచయం కదా, మీ పేరు? నమస్కారం, నా పేరు పాము అనిత, మాది భరత్ నగర్. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 8వ వార్డు అభ్యర్థిని. నేను పద్మశాలి చేనేత నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన ఒక చేనేత కార్మికురాలని, అలాగే బీడీలు కూడా చేసుకుంటూ చిన్నప్పటి నుండి జీవనోపాధి పొందిన బీడీ కార్మికురాలని. నిరుపేద కుటుంబం నుండి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు బీర్లైన గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, నా ఓటరు ప్రజానీకానికి అందరికీ నన్ను బలపరిచి ముందుకు నడిపిస్తున్నందుకు నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే, అంటే మీ కుటుంబ రాజకీయ నేపథ్యం ఏంటండి? మీ నాన్న వాళ్ళు ఏమైనా రాజకీయాలలో ఉన్నారా, డైరెక్ట్ మీరు రాజకీయాలకు వచ్చారా? ఏం లేదు, గతంలో మేము ఒకసారి వార్డ్ మెంబర్గా గెలిచినాము. మా ఫ్యామిలీ పెద్ద రాజకీయాలంటూ ఏం లేదు. నేను నా ప్రజలకు సమస్యలు తెలుసుకొని అవి అధికారుల దృష్టికి తీర్చి నెరవేర్చే క్రమంలో నేను రాజకీయంగా ఎదిగిన తప్ప మాది రాజకీయంగా ఎదిగిన కుటుంబం అంటూ ఏం కాదు. నేను ఒక ఈ గల్లీలో భారత్ నగర్లోనే పుట్టి పెరిగిన. మా జనాలందరూ నన్ను అనిత మంచిగా మాట్లాడుతున్న ఉద్దేశంతో గతంలో భారీ మెజార్టీతో వార్డ్ మెంబర్గా గెలిపించారు. అప్పటి నుండి రాజకీయంగా ముందంజలో ఉన్నాను. ఓకే, మొత్తం ఈ 8వ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? 1115 మంది ఓటర్లు ఉన్నారు. ఓకే, దీంట్లో ఎక్కువ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ కులాలు ఉన్నాయి ఈ ఓట్లలో? ఇక్కడ ఎక్కువ సామాజిక వర్గం మా చేనేతలు, పద్మశాలీలు ఉన్నారు, కుర్మళ్ళు ఉన్నారు, మన ముస్లిమ్స్ ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. ఎక్కువ శాతం వాళ్ళందరిలో నేను ఒక బిడ్డగా పెరిగిన కాబట్టి వాళ్ళు కూడా మా సామాజిక వర్గమే. బీసీ కులాలు ఎక్కువ ఉన్నాయి, కొందరు రజకులు ఉన్నారు, ఒక 2 కుటుంబాలు కుమ్మరి కుటుంబాలు ఉన్నాయి. మిగతా అందరం అన్ని కుటుంబాలు ఉన్నారు. మేజర్గా అయితే పద్మశాలీలు, ముస్లిమ్స్, కుర్మళ్ళు అందరం ఉన్నాం. ఓకే, అంటే పద్మశాలి సామాజిక వర్గమే ఎక్కువ ఉన్నాయి. మొన్ననే గవర్నమెంట్ నుంచి కొన్ని లోన్కి సంబంధించినటువంటి అమౌంట్ కూడా మాఫీ అయింది. దీని మీద మీరు ఓట్లు అడుగుతున్న క్రమంలో పద్మశాల నుండి వచ్చినటువంటి స్పందన ఏంటి? పద్మశాలీలకు మొన్ననే మన రేవంత్ రెడ్డి గారు ఒక వారం క్రితం ఎలక్షన్ కంటే ముందు రోజు కూడా మా చేనేత కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 రుణమాఫీ జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 రుణమాఫీ. ఆ ₹1,00,000 అనేది మాకు చాలా పెద్ద అమౌంట్. దానికి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటున్నాం. ఈ రకంగా మా చేనేత కుటుంబాన్ని ఆదుకుంటారు. గతంలో కూడా మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ₹250 కోట్ల నిధులు మంజూరు చేసి మా షిఫ్ట్ పథకం అనేది తొందరగా ఇచ్చేసారు. ఇప్పుడు 3 సంవత్సరాల వరకు కాల పరిమితి ఉంటే 2 సంవత్సరాలే తగ్గించి ఆర్థికంగా 3 సంవత్సరాలు ఇబ్బందులు ఎదుర్కొంటామని మేము చేస్తున్న పొదుపుకు ప్రభుత్వం కలుపుతున్న షిఫ్ట్ పథకం 2 సంవత్సరాల్లో తిరిగి వచ్చేటట్టు మాకు చేసిరు. ఇప్పుడు రుణమాఫీ చేసిరు. మాకు ఇంకా సబ్సిడీ మొగ్గాలు కూడా ఇస్తున్నారు. లోన్ సబ్సిడీ ఇస్తున్నారు. మొగ్గాలు నేసే సొంత మొగ్గాలు నడుపుకునే వారికి నెల 2 నెలలకు ఒకసారి ₹4,500 అకౌంట్లో పడుతున్నాయి. నూలు మాఫీ అంటారు, దాన్ని నూలు సబ్సిడీ అంటారు. అవన్నీ మా ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా మాకు కొన్ని అవకాశాలు మా చేనేతలకు మన ప్రభుత్వం ఇప్పుడు త్వరలో చేయబోతుంది. ఉచిత కరెంటు, చేనేత కుటుంబాలకు ఉచిత విద్య, అవన్నీ త్వరలోనే అమలు చేస్తుంది. ఆ నమ్మకంతోనే మేము ముందడుగు వేస్తున్నాం. అంటే గతంలో 5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కౌన్సిలర్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు పరిపాలించారు. ఇక్కడ ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి? ఇక్కడ ప్రధానంగా మాకు అండర్ డ్రైనేజీ ఉంది. అండర్ డ్రైనేజీ లేదు, దోమలు వస్తున్నాయి. దోమలతోని పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. మేము అసలే చేనేత కుటుంబాలు బీడీలు చేసుకుని బతికేటోళ్ళము. హాస్పిటల్ డెంగ్యూ వస్తే హాస్పిటల్ పోతే వేలకు వేలు అవుతున్నాయి. అండర్ డ్రైనేజీ లేదు మాకు. అక్కడ బైపాస్ లేక ఇక్కడ బిర్జి కింద పోతుంటే చీకట, ఇక్కడ రోడ్డు కూడా సరిగా లేదు. ఆ బిర్జి కింద నుండి మేమంతా మెయిన్ రోడ్డుకి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ చాలాసార్లు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అక్కడ లైట్లు లేవు, ఆ బిర్జి కింద లైట్లు లేవు మాకు. ఆ లైట్లు కావాలి. అక్కడ బిర్జి కింద సీసీ రోడ్లు కావాలి. ఇక్కడ అండర్ డ్రైనేజీ కావాలి.
మళ్ళీ మా కమ్యూనిటీ హాలు వాటర్ ప్లాంట్లు కూడా మాకు ఎక్కడో ఉంది. మేము పోయి తెచ్చుకోవాలంటే గేటు దాటి అక్కడికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మా కాలనీలో వాటర్ ప్లాంట్ల నిర్మాణం కూడా మేము చేస్తాము. ఈ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు. అంటే మీరు ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉండే ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు ఉన్నారు. ఓకే, మీరు కౌన్సిలర్ గెలిస్తే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమస్యలు పరిష్కరిస్తారా? కంపల్సరీ ఐలన్న గారి సహకారంతో ఫస్ట్ బీడీల పింఛన్లు చాలామంది బీడీలు చేస్తున్న వాళ్ళకి చిన్నప్పటి నుండి బీడీలు చేస్తున్న వాళ్ళకి పింఛన్లు రాలేదు. గత ప్రభుత్వంలో పక్షపాతం చూపించి వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులకే పింఛన్లు ఇచ్చారు. మా బీడీ కార్మికులకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ఫస్ట్ గెలవగానే మా బీర్లా ఐలయ్య గారి సహకారంతో చేనేత పింఛన్లు చేపిస్తాం. ఫస్ట్ బీడీల పింఛన్లు, ఈ 2 పింఛన్లు అర్హులైన అందరికీ పార్టీలకు అతీతంగా చేనేత పింఛను, గీత కార్మికుల పింఛను, బీడీల పింఛను అర్హులైన అందరికీ ఫస్ట్ మొట్టమొదటి చేసే పని పింఛన్లు ఇప్పించడం. ఆ తర్వాత అండర్ డ్రైనేజీ చేపిస్తాము. మా బీసీ కాలనీలో భరత్ నగర్లో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణము, వాటర్ ప్లాంట్ 2 వాటర్ ప్లాంట్లు ఐలన్న గారిని అడిగినాము. ఆయన ఇస్తాని హామీ ఇచ్చిండు. 2 వాటర్, ఒకటి భరత్ నగర్లో, ఒకటి బీసీ కాలనీలో పెడతామని ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాము. ఇంకోటి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కావాలి మాకు భరత్ నగర్లో, అది కూడా మేము ఐలన్న గారిని అడిగినాము. దానికి ఆయన పూర్తి హామీ ఇచ్చిండు. బీసీ కాలనీలో భరత్ నగర్లో ఏ ఒక్క రోడ్డు కూడా అసంపూర్తిగా ఉండకుండా చూసుకుంటాము. డ్రైనేజీ చేపిస్తాము, అండర్ డ్రైనేజీ చేపిస్తాం, సీసీ రోడ్లు, వీధి లైట్లు, ఏ సమస్య ఉన్నా ఐలన్న గారి సహకారంతో మేము చేపిస్తామని సందర్భంగా మా ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. గేటు యువతల చాలా ప్రాబ్లం ఏంటంటే గేటు సమస్య, అండర్ పాస్ సమస్య. అదొక చాలా రోజుల నుంచి 5-6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది ఉండే, అది కొంత పరిష్కారమైనట్టుంది. అదేమన్నా మీకు కలిసి వచ్చే అంశంగా కనబడుతుంది? కలిసి వస్తుంది. ఎందుకంటే మేము తిరిగి పోవాలంటే దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో పోవాల్సి వస్తుంది. ఎవరికైనా ఏమన్నా పాలు, కూరగాయలు కావాలంటే అంత దూరం పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లా చుట్టూ 4 కిలోమీటర్లు పోవడం వల్ల ఇబ్బంది ఉండేది. గత ప్రభుత్వం అది చేయలేదు. ఇప్పుడు మా ఐలన్న గారు అధికారంలో వచ్చినాక 2 నెలల తర్వాతనే అది స్టార్ట్ అయ్యి ఒక 1 మంత్, ఒక నెలలో అది పూర్తయి మాకు తొందరగా ఒక 2 నిమిషాలలో వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉంది. దీనివల్ల మా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి, ఇక్కడ అంగన్వాడీ సెంటర్ చాలా దూరమైంది. గర్భిణీలు, చిన్నపిల్లలు పోవాలంటే దూరం అవుతుంది. మా కాలనీలో ఒక అంగన్వాడీ సెంటర్ కావాలి. ఇంకొకటి పింఛన్లు, ఇక్కడ చాలామంది వృద్ధులు ఉన్నారు. గేటు దాటి పోయే క్రమంలో పట్టాలు దాటే విషయంలో అండర్ పాస్ అక్కడికి పోయి తెచ్చుకునే విషయంలో ఇబ్బంది అవుతుంది. మాకు ఇక్కడ షెడ్లు ఉన్నాయి. ఏదంటే పోచమ్మ గుడి కాడ, ఈ ఏరియాకు మాకు పోచమ్మ గుడి దగ్గరనే పోస్ట్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి పింఛన్లు ఇప్పించేటట్టు మా ఐలన్న గారితో మేము చేపిస్తాము. అదొకటి కూడా మేము మా ఓటర్లకు చెప్తున్నాము. రోడ్డు తొందరగా కంప్లీట్ అయిపోతే అండర్ డ్రైనేజీ మాకు ఇక్కడ భరత్ నగర్ పోచమ్మ వాడకు చాలా ఉపయోగపడుతుంది. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అంటే మొన్న ఎమ్మెల్యే గారు చెప్పిండు ఎక్కువ ఇస్తామని చెప్పేసి, మొన్న వచ్చిన ఇందిరమ్మ ఇల్లు సరిపోయినాయి, ఇంకా ఎక్కువ మంది కావాలనేది ఏమైనా డిమాండ్ ఉంది? కావాలి. గతంలో అన్ని వార్డుల కంటే మా గల్లీలో నాకు చెప్పిండు, భరత్ నగర్లో అనితకు అందరికంటే 30 ఇండ్లు ఎక్కువ ఇస్తా అన్నాడు. అందరికి 50 ఇస్తే నాకు 80 ఇస్తా అన్నాడు. ఆల్రెడీ మాకు అందరికంటే ఆలర్లు ఎక్కువ మాకే ఇండ్లు ఇచ్చిండు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా 30 ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. మా భరత్ నగర్లో బీసీ కాలనీలో ఎక్కడ కూడా పెంకుటోళ్ళు అనేది ఉండదు. ఇందిరమ్మ ఇండ్లు అందరికీ, ఇంకా ఆయన ఇచ్చే ఇండ్లు 80 ఇండ్లు నాకు సరిపోతాయి. ఆయన 80 ఇండ్లు ఇస్తున్నాడు. ఆల్రెడీ 25 ఇండ్లు ఇచ్చిండు. ఇంకా 55 ఇండ్లు ఉన్నాయి. ఈ సంవత్సరం 30 ఇండ్లు ఇస్తుండు. ఏప్రిల్లో 2వ విడతగా ఇక్కడ ఉన్న పెంకుట ఇండ్లని తీసేసి మేము అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము. మాకు ఐలన్న గారు వాగ్దానం ఇచ్చిండు. ఈ 2వ విడతలో ఇందిరమ్మ ఇండ్లు సరిపోతాయి. ఆయన ఇచ్చే 30 ఇండ్లే సరిపోతాయి మాకు. ఓకే, అంటే మీకు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంది కాబట్టి అసలు ఏమనుకుంటే తీసుకొస్తున్నారా? ఎమ్మెల్యేని ఇక్కడ తీసుకొచ్చి ఏమేమి హామీలు ఇవ్వబోతున్నారు? మేము ఎమ్మెల్యే గారిని 2 రోజులలో ఇక్కడ తీసుకుపోతున్నాం కాలనీకి. మా కాలనీకి తీసుకొచ్చి మా కాలనీ సమస్యలు వివరిస్తాం. మా కాలనీకి ఫస్ట్ కావాల్సింది బీడీలది చేనేత పింఛను, గీత కార్మికుల పింఛన్లు. చాలామంది అర్హులు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో. గత ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ కుటుంబాలకే చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఫస్ట్ మా ఓటర్లందరికీ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఫస్ట్ పింఛన్ ఇప్పిస్తాను అన్నతో ఫస్ట్ హామీ అదే. ఫస్ట్ నెరవేర్చే హామీ పింఛన్లు. 2nd హామీ ఇందిరమ్మ ఇండ్లు. ఏప్రిల్లో ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. 2nd హామీ. 3వ హామీ అండర్ డ్రైనేజీ చేపిస్తాం. అదే ఐలన్న నోటి నుండి చెప్పిస్తాం. ఐలన్న సహకారంతోనే అవి హామీలన్నీ నెరవేరుస్తాం. ఆయన ద్వారానే 2 రోజులలో రాబోతుండు మా వార్డుకు. ఇల్లు తిరుగుతాడు. 2 రోజులు మా గలీలో తిరిగి ఆ సమస్యలన్నిటి మీద హామీ ఇచ్చి మమ్మల్ని అధిక మెజారిటీతో గెలిపిస్తాడని ప్రామిస్ చేసిండు. ఆయనను కూడా తీసుకొస్తాం. ఓకే, ఎమ్మెల్యే ఫస్ట్ టికెట్ రాగానే మీరు ఏమన్నాడు? మీతో ఏమన్నాడు? నేను ఒక చేనేత అన్ని వార్డుల కంటే నిరుపేద సభ్యురాలను పామనిత నమ్మకంతో చేనేత కుటుంబాలలో చేనేత బిడ్డకు నేను గెలిపియాలన్న నమ్మకంతో నాకు ఓటిచ్చిండు.
నన్ను గెలిపిస్తాను హామీ ఇచ్చిండు. గెలిపిస్తా 2 రోజులు గల్లీలో ఉండి గెలిపిస్తాను. దేనికి భయపడకుండా అన్నిటికీ ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళ పక్షాన నాకు నువ్వు చేరవేర్చినావు కాబట్టి నేను నీకు నా మనిషిగా నా చెల్లెగా నిన్ను నిలబెట్టిన, నిన్ను గెలిపిస్తా అని నమ్మకంతో నాకు నా మీద ఈ నమ్మకంతో టికెట్ ఇచ్చిండు. ఓకే, ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించి డబ్బులతో వస్తారు, డబ్బుల సంచులతో డబ్బులు ఇదంతా కూడా. మరి ఆలేరు 12 వార్డులలో చూస్తే అత్యంత పేద డబ్బులు లేని క్యాండిడేట్గా మీరే ఉన్నారు. ఎట్లా ఎదుర్కోబోతున్నారు దీన్ని? ఎట్లా ఎదుర్కొంటున్నామంటే, ఒకటి మెయిన్ నా ఓటర్లు ఉన్నారు. ఫస్ట్ ధైర్యం నా ఓటర్లు, నా కుటుంబం, నా ఫ్యామిలీ, నన్ను ఒక బిడ్డగా, ఒక కోడలుగా, ఒక చెల్లెగా, ఒక అక్కగా, ఒక వదినగా, ఒక మరదలుగా ఆదరిస్తున్న నా ఓటర్లు ఉన్నారన్న ఒక ధైర్యము. రెండోది ఐలన్న, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, ఐలన్న, మా బీర్ల ఐలన్న ఎమ్మెల్యే గారు ఉన్నారన్న ధైర్యంతో ఈ 2 అంశాలతోనే నేను ముందుకెళ్తున్నా. డబ్బు చూసుకోవడం లేదు, ఇంకేది చూసుకోవడం లేదు. ఒక 100 కోట్లున్న ఆ వ్యక్తితో నేను నిలబడి తీయాల తలబడుతున్నా అంటే నా ధైర్యం నా ఓటర్లు, నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నా ఐలన్న. చివరిగా మీ 8వ వార్డు ప్రజలకు మీరు ఇచ్చేటువంటి రిక్వెస్ట్ ఏంటి? అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. నేను మీ వార్డులో ఇక్కడ పుట్టి పెరిగిన నేను అనేది ఏందని మీకు తెలుసు. నేను మీలో ఒకరిగా ఉంటున్నా. మేము ఎక్కడా కూడా మీ సమస్యలు నెరవేర్చడంలో వెనుకంజ వేయము. ఐలన్న గారి దగ్గర కానీ, కలెక్టర్ గారి దగ్గర కానీ, మున్సిపల్ ఆఫీసు కానీ ఎక్కడికైనా పోయి మీ సమస్యలన్నీ ముందుండి నెరవేరుస్తా. ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కూడా పక్షపాతం లేకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా మా దగ్గర రుజువులు ఉన్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మేము ఇల్లు ఇచ్చినాం. బీజేపీ కార్యకర్తలు కూడా ఇల్లు ఇచ్చినాం. మేము ఎక్కడ అవినీతి చేయలేదు, ఎక్కడ మేము పక్షపాతం చూపించలేదు. ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా ఎక్కడ పక్షపాతం అనేది చూపియం. అన్ని పార్టీలకు అతీతంగా మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, రేషన్ కార్డులు ఇచ్చినాము, పింఛన్లు కూడా పార్టీలకు అతీతంగా ఇస్తాము. టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తాము. అందరికీ మేము ప్రభుత్వ పథకాలు అందిస్తాం. ఇక్కడ మీరు ఎవరు సందేహపడద్దు. మాకు చేస్తుందా చెయ్యదా అని మీ టీఆర్ఎస్ కార్యకర్తలైనా ఇల్లు ఇచ్చినాం. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. చిట్టిమిల్ల జలందరకు మేము ఇల్లు ఇచ్చినాం. ఆయన టీఆర్ఎస్ కార్యకర్త, నా దగ్గర రుజువు ఉంది. నేను ఇల్లు ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు అక్కడ రెడీగా అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు మేము అన్ని పార్టీలకు అతీతంగా మేము ఇల్లు ఇస్తున్నాము. ఇప్పుడు కూడా మీకు పింఛన్లు, చేనేత పింఛన్లు, బీడీల పింఛన్లు, గీత కార్మికుల పింఛన్లు, మీరు ఏ రకమైన పింఛన్లకు అర్హులైతే ఆ రకమైన పింఛన్లు మీకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు కానీ, కొత్త రేషన్ కానీ, ఇంకెవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళ కొత్త రేషన్లు కానీ, ఇండ్లు లేని వాళ్ళకు ముఖ్యంగా మా ఇక్కడ దాదాపు చూస్తే ఒక 20 మంది దాకా ఇండ్లు ఫ్లాట్ లేని వాళ్ళు ఉంటారు. ఆ ఫ్లాట్ లేని వాళ్ళకు ఐలన్న గారిని అడిగిన 1026లో వెంచర్ చేసి వాళ్ళకు పేదలకు, నిరుపేదలకు, జాగా లేని వాళ్ళకు ఇండ్లు జాగాలు ఇస్తాను నాకు మాట ఇచ్చిండు. నేను మీ అందరికీ ముందుండి జాగాలు ఇప్పించి ఒక నెక్స్ట్ 3వ విడతల వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి గృహప్రవేశం చేయించామని ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాము. అలాగే కాలనీ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలే కాకుండా కాలనీ అభివృద్ధికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కావాలని నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు నన్ను అడిగిర్రు. ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా ఐలన్న సార్ సహకారంతో, వాటర్ ప్లాంట్ కూడా నా అక్కలందరూ అడిగిరు. నీళ్ళు తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఆటోలు వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మన గల్లీలో వాటర్ ప్లాంట్ కావాలి, ఉచిత వాటర్ ప్లాంట్ అని ఐలన్న గారి సహకారంతో ఇవన్నీ నెరవేరుస్తాం. మీ అందరినీ చేతులు వచ్చి మొక్కుతున్నా. నాకు అవకాశం మీరు, నేను పేదదాన్ని, అక్కడ 100 కోట్లు ఉన్న వాళ్ళు వస్తారు. డబ్బులు నేను ఇవ్వలేను. మీ అందరు ఆశీర్వాదం కావాలి. మీరు అందరు గెలిపిస్తారని నమ్మకంతోనే ముందుకు వచ్చిన. నమస్కారం అందరికీ. నా పేరు రాబియా. నేను బీడీలు చేస్తాను. అట్లనే బీడీల నవజీవన్ కంపెనీలో ప్యాకింగ్ కూడా చేస్తాను. నేను ఎవరికి వేస్తున్నారు? పామ అనితకే. కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఉంది కదా, ఐలన్న ప్రభుత్వం బాగుంది, ఐలన్న గారి పనితీరు బాగుంది. అందుకనే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి పామ అనితకే ఓటేయాలని అనుకుంటున్నాం. అంటే మీరే అనుకుంటున్నారా? ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారు? అందరూ అనుకుంటున్నారు ప్రభుత్వం ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా పనులు అవుతాయి. ఖచ్చితంగా మేము అనితకే చేస్తాం. ఎట్లా అంటే ఐలన్న కూడా మంచి పనులే చేస్తున్నాడు, అనిత కూడా ఇప్పుడు ఆయన సహకారంతో మంచి పనులే చేస్తుందని ఆలోచించుకొని మేము అందరం కలిసే గెలిపిద్దాం అనుకుంటున్నాం. నా పేరు ఏలూరు భానుమతి. నేను 8వ వార్డుకి అధ్యక్షురాలని. ఫస్ట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు కూడా అన్న చేసిన అది కూడా బాగానే ఉంది. కానీ ఎమ్మెల్యే తోటి అది ప్రాబ్లం అయింది. ఇప్పుడు పాము అనితని మేము మెజార్టీగా మేము గెలిపిస్తాము కోరుతున్నాం. నమస్కారము. కాంగ్రెస్ అనిత ఉంది, పాము అనిత 8వ వార్డులో. చాలా పేదది, భర్త లేడు, అది దానికి కొడుకు ఆమె బిడ్డనే ఉంది. చాలా ప్రాబ్లం ఉంది. అది దాన్ని గెలిపిస్తామని మేము హామీ ఇస్తున్నాం. నమస్కారం. నా పేరు ప్రమీల. మాకు పాము అనిత మాకు సహకరించిండు. బీల్ ఐలయ్యన్ మాకు ఇండ్లు ఇచ్చిండు. ఇల్లు కూడా అవుతున్నాయి. సహకరిస్తుండు అన్ని విధాల. మాకు మంచి పనులే చేస్తుండు.
అనిత పామ అనిత పేదది దానికి గెలవాలి అని గెలిపించుకుంటాం మేము అందరం. మాకుంది అది అధికారం, గెలిపించుకుంటాం. మాకైతే సహకరిస్తుంది అన్నిటికీ. ఇది 8వ వార్డులో జరుగుతున్నటువంటి పరిణామాలు. డబ్బులతో వచ్చినా నాకు జనం ఉన్నారు, జన బలం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, బీర్లా ఐలయ్య ఎమ్మెల్యే గారు ఉన్నారు, సంక్షేమ పథకాలు తీసుకొస్తా, అట్లాగే ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా పేదలకు అందేటట్టు చేస్తా, ఆశీర్వదించమని అనిత గారు కోరుతున్నారు.